ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అసంతృప్తులను సీఎం కేసీఆర్ ప్రతిభవన్లోనే కట్టడి చేస్తున్నట్లు తెలుస్తుంది. టికెట్ రాని అసంతృప్తి నేతలకు ప్రతిభవన్లో పనులను అప్పగిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే బొంతు రామ్మోహన్ కు మంత్రి కేటీఆర్ కార్యక్రమాలు చూసే బాధ్యత అప్పగించినట్లు తెలుస్తుంది. ఇటు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ప్రతిభవన్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తాడికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిని ప్రతిభవన్లోనే ఉండాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఈసారి స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ఇవ్వకుండా బండారి లక్ష్మారెడ్డికి కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం అసంతృప్తిగా ఉంది. ఎందుకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలంటూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యకు స్టేషన్ కన్పూ టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీకలికి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అసంతృప్తిలో ఉన్న రాజయ్య పార్టీ మారుతారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే రాజయ్యకు రైతు బంధు చైర్మన్ పదవి అప్పగించారు కేసీఆర్. అయితే బయట ఉంటే ఏ క్షణమైనా పార్టీ మారే అవకాశాలు ఉన్నందున ప్రతిభవన్కు రావాలని పిలుపు వచ్చింది. ఇక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వలేదు. జనగామ టికెట్ను అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. పల్లా రాజేశ్వర రెడ్డికి జనగామ టికెట్ ఇస్తారన్న ప్రచారం ఉంది. అసంతృప్తిలో ఉన్న ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు కేసీఆర్. అయినా ముత్తిరెడ్డి పార్టీ మారుతాననే ప్రచారం వస్తుండటంతో ప్రతిభవన్ నుంచి పిలుపు వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అసంతృప్తులను సీఎం కేసీఆర్ ప్రతిభవన్లోనే కట్టడి చేస్తున్నట్లు తెలుస్తుంది. టికెట్ రాని అసంతృప్తి నేతలకు ప్రతిభవన్లోనే పనులు అప్పగిస్తున్నట్లు సమాచారం. బొంతు రామ్మోహన్ కు మంత్రి కేటీఆర్ కార్యక్రమాలు చూసుకునే బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తుంది. ఇటు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ప్రతిభవన్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తాడికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరికి ప్రతిభవన్లోనే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. ఇక ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఈసారి స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ఇవ్వకుండా బండారి లక్ష్మారెడ్డికి కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం అసంతృప్తిగా ఉంది. ఎందుకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలంటూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యకు స్టేషన్ కన్పూ టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీకరికి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అసంతృప్తిలో ఉన్న రాజయ్య పార్టీ మారుతాననే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రాజయ్యకు రైతు బంధు చైర్మన్ పదవి అప్పగించారు కేసీఆర్. అయితే బయట ఉంటే ఏ క్షణమైన పార్టీ మారే అవకాశాలు ఉన్నందున ప్రతిభవన్లోనే రావాలని పిలుపు వచ్చింది. ఇక ఎమ్మెల్యే జనగామ ముత్తిరెడ్డి ఈసారి టికెట్ ఇవ్వలేదు. జనగామ టికెట్ ను అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. పల్లా రాజేశ్వర రెడ్డికి జనగామ టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. అసంతృప్తిలో ఉన్న ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు కేసీఆర్. అయినా ముత్తిరెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం వస్తుండటంతో ప్రతిభవన్ నుంచి పిలుపు వచ్చింది.